డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 29 తారీఖు నాడు విశాఖపట్నంలో దాని మొదటి ప్రయాణం మొదలైంది. నవంబర్ 22, 23 2 రోజుల విశాఖపట్నంలో 2 రోజుల శిక్షణ తరగతులు కూడా నిర్వహించుకోవడం జరిగింది. దాని తర్వాత జనవరి 10వ తారీఖు నాడు అంటే అక్కడ 23వ తారీఖు తాత్కాలికంగా ఒక రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఒక 2 జిల్లా కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. తదుపరి జనవరి 10వ తారీఖు నాడు ఈశ్వరెడ్డి అనే వాళ్ళను ఇంకా కొంతమంది మిత్రులతో 13 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. రెండవది ఇక్కడ ఫుల్ఫ్లెడ్జ్డ్గా రాష్ట్ర కమిటీ కాలేదు. ఆ రాష్ట్ర కమిటీకి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరుగుతుంది. మొత్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ప్రతి జిల్లా కమిటీ నుంచి ఒక ప్రతినిధిని తీసుకోవడం జరుగుతుంది. అసలు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ అవసరమా? ఆంధ్రప్రదేశ్లో ఐజే ఉంది, అదేవిధంగా ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏపీడబ్ల్యూజే ఉంది, ఇంకా రకరకాలుగా ఒక 10-15 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది జాతీయ స్థాయిలో ఎందుకు పనిచేయాలనుకుంటుంది? మొన్నటి వరకు 29 రాష్ట్రాలు ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 30 రాష్ట్రాలుగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల్లో ఎందుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ పనిచేయాలనుకుంటుంది? అసలు జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి అనే కోణంలో మనం ఆలోచించినప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది మనకున్న మిత్రులతో చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఉన్న యూనియన్స్ కొన్ని నామమాత్రంగా ఉన్నాయి, కొన్ని పేరు కోసమే పనిచేస్తున్నాయి, కొన్ని ఉనికిలో కూడా లేకుండా పోయినటువంటి సందర్భాలు. కాబట్టి దేశంలో జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేదా అక్రిడేషన్కు ఐడి కార్డుకు లింకు పెట్టి మీరు జర్నలిస్టులే కాదని మన నైతిక విలువలను దెబ్బతీస్తూ మనని అవమానపరుస్తున్నటువంటి అధికారులే కావచ్చు, లేదా కొంతమంది సీనియర్లు అని చెప్పుకుంటున్నటువంటి జర్నలిస్టులే కావచ్చు, ఇది సరైనది కాదు అని చెప్పి ప్రధాన డిమాండ్ మనకి. ఒక ఆర్ఎన్ఐ ఉన్నటువంటి పత్రిక కావచ్చు, లేదా బ్రాడ్కాస్టింగ్ ఉన్నటువంటి ఛానల్ కావచ్చు, అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి మనం లైసెన్స్ పరంగా తీసుకొని నడిపిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి అక్కడ గుర్తించబడిన తర్వాత ఒక సంస్థ ఇచ్చిన ఐడి కార్డు ఎందుకు ఐడి కార్డుగా పనిచేయదు? సంస్థ ఇచ్చినటువంటి ఐడి కార్డుని పక్కన ఉంటే అక్రిడేషన్ కార్డే ఒక ప్రధానమైన జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్ట్ అనేది ఎందుకు ఆ వాదనను బయటకు తీసుకొస్తున్నారు? ఆ అక్రిడేషన్ కార్డు వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఈరోజు గవర్నమెంట్ అక్రిడేషన్ కార్డు ఇచ్చిన తర్వాత తను జర్నలిస్ట్గా గుర్తించిన తర్వాత ఒక బస్ పాస్ ఇస్తుంది. ఆ బస్ పాస్ను మనం ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతమంది జర్నలిస్టులు ఉపయోగించుకుంటున్నాం? హెల్త్ కార్డు ఇచ్చింది, అది ఎక్కడ ఉపయోగపడతలేదు. రైల్వే పాస్ ఇచ్చింది, అది తీసేశారు. జాతీయ స్థాయిలో టోల్ గేట్ ఒకటి కావాలని ఒక 7 సంవత్సరాల క్రితం ఒక జీవో తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, అది ఇప్పటివరకు అమలు కాలేదు. హౌసింగ్ సొసైటీ ఉంది, హౌసింగ్ సొసైటీ ఎంతమందికి ఇస్తున్నారు? అసలు జర్నలిస్టులో ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులు, నిజమైన జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు? ఎక్కడైనా ప్రక్షాళన జరుగుతుందా? జర్నలిస్టులు 3 రకాలుగా తయారయ్యారు. ఒకటి వృత్తిపరమైన జర్నలిస్టు, రెండోది ఉపాధిపరమైన జర్నలిస్టు, మూడవది సెటిల్మెంట్ జర్నలిస్టు. మనందరం చూస్తున్నాం. దరిదాపు సోషల్ మీడియా వచ్చింది. ఒకప్పుడు షార్ట్ లైట్ ఎందుకు అవసరం? అప్పుడు ఇంటర్నెట్ లేదు కాబట్టి షార్ట్ లైట్ అవసరం ఉంది. అప్పుడు షార్ట్ లైట్తో అన్ని ఛానల్స్ నడిచినాయి. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, ఐపీ నెంబర్ ద్వారా నువ్వు ఎక్కడున్నా ఛానల్ నడిపేయచ్చు. ఇప్పుడు షార్ట్ లైట్ అవసరం లేదు. ఒకప్పుడు లైవ్ ఇయ్యాలంటే డిష్ వెహికల్ రావాలి, 25 లక్షల వెహికల్. ఇప్పుడు లైవ్ ఇయ్యాలంటే 2 లక్షల కిట్ బ్యాగ్ లేదా 50,000 రూపాయలు ఒక డొమైన్ ఉంటే సరిపోతుంది. అంటే ఇంత టెక్నాలజీ అయిన తర్వాత కూడా ఇదంతా కూడా మనం ఉపయోగించుకుంటూ మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? సీనియర్ జర్నలిస్ట్ అయినా అదే వార్త రాస్తాడు, జూనియర్ జర్నలిస్ట్ అయినా అదే రాస్తాడు. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే వయసుపరమైన తేడా, అనుభవపరమైన తేడా ఉంది. అంతేగాని జర్నలిస్టే కదా. మరి ఎందుకు ఈరోజు జర్నలిస్టులు అక్రిడేషన్ ఉన్న వాళ్ళే జర్నలిస్ట్ అని మాట్లాడితే ఎంతమందికి ఉన్నాయి అక్రిడేషన్స్? ఎంతమందికి ఇవ్వగలుగుతుంది గవర్నమెంట్? ఇస్తున్నటువంటి అక్రిడేషన్స్ ఎంతమందికి ఇస్తున్నారు? ఎక్కడ ప్రక్షాళన జరుగుతుంది? 10,000కి 20,000కి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. కాబట్టి ఇవన్నీ పోవాలి. నిజమైన జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి, నిజమైన జర్నలిస్టుగా గుర్తించాలి. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ, లేదా కలెక్టర్ ద్వారా కానీ, లేదా ఆయా సంస్థల ద్వారా కానీ ఆ నిజమైన జర్నలిస్టులు ఎవరో అది ప్రజలందరికీ తెలియజేయాలి, అధికారులకు తెలియజేయాలి. అప్పుడే కానీ తన జర్నలిస్టు అందరూ కూడా గుర్తించబడతారు. కాబట్టి అలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకోవాలి.
దానికోసమే డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ ఉంది అని తెలియజేస్తుంది. ఇక మూడో విషయానికి వస్తే యూనియన్, దేశవ్యాప్తంగా యూనియన్ నిర్మాణాలు చాలా ఉన్నాయి, చాలా యూనియన్స్ ఉన్నాయి. చెప్తూ ఉన్నారు బెనిఫిట్స్ ఉన్నాయని. ఏం బెనిఫిట్స్ ఎవరికి అందించారు? ఇప్పటి వరకు ఉన్న యూనియన్స్ ఎంతమందిని ఆదుకున్నాయి, ఎంతమందికి ఎన్ని కేసులు అయితే ఎక్కడెక్కడ యూనియన్ ముందుకెళ్ళి మాట్లాడి వాళ్ళని బయటకు తీసుకొచ్చినాయి, చట్టపరమైనటువంటి శిక్షలు ఎవరికి ఇచ్చాయి, ఏ యూనియన్ ముందు నిలబడుతుంది, యూనియన్ తమ కోసం పనిచేస్తుందా లేదా మన జర్నలిస్టుల కోసం, మన పాత్రికేయ మిత్రుల కోసం పనిచేస్తుందా అంటే అరాకురా మన కోసం పనిచేస్తూ పూర్తి కాలంగా ఆ సంస్థ కోసం, సంస్థ నిలబెట్టుకోవడం కోసమే పనిచేస్తున్నది మా అభిప్రాయం. ఇక్కడ మేము చూస్తున్నాం వైజాగ్లో విజేఎఫ్ ఒకటి ఉంది, వైజాగ్లో ఇంకా 2-3 యూనియన్స్ ఉన్నాయి. మన ఎలక్షన్స్లో కూడా చాలా మన వాళ్ళే వాళ్ళందరూ. ఎందుకు మనం కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది? మనమే కరెక్ట్ ఉంటే ఎందుకు కోర్టుకు వెళ్తారు? మన మిత్రులు వెళ్ళారు కదా. అంటే అన్యాయాలు జరుగుతున్నాయి, కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరుగుతుంది, డబ్బులు వసూలు చేయడం, జల్సాలు చేయడం, మందు పార్టీలు పెట్టడం. ఇదా జర్నలిస్ట్ యూనియన్ చేయాల్సిన పని కాదు కదా. సంక్రాంతి పండుగ వస్తే టపాకాయలు, దీపావళి పండుగ వస్తే టపాకాయలు, స్వీట్ డబ్బాలు, ఏమన్నా తెలుసా? ఇవి జరుగుతుంది. ఇది కాదు కదా జర్నలిజం. జర్నలిస్టులకు ఎక్కడైనా ఒక అవగాహన సదస్సులు నిర్వహించారా? అసలు జర్నలిస్ట్ అంటే ఎలా ఉండాలి, జర్నలిస్ట్ నైతిక విలువలు ఏంటి? ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే అధికారులు భయపడేవారు, లీడర్లు కూడా భయపడేవారు, అందరూ కూడా మనకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు రెస్పెక్ట్ లేకుండా ఒక లీడర్ వచ్చి మనం ఎక్కించుకొని వాడి వెహికల్లా తీసుకుపోయి ప్రోగ్రామ్ మొత్తం చూసిన తర్వాత వాడు రాసిచ్చినటువంటి స్టేట్మెంటే మన స్టేట్మెంటే అవుతుంది, వాడిచ్చిన వాయిసే మన వాయిస్ అవుతుంది. మనకంటూ ప్రత్యేకత ఏముంది? మనం ఏది వార్త రాస్తున్నాం, ఎక్కడ వార్త రాస్తున్నాం, అది కాదు మన జర్నలిజం. వాడు తీసుకెళ్ళడం, కోటర్ సీసా వేయడం, 100 రూపాయలు 500 చేతిలో పెట్టడం, చెప్పిన మాట అదే ఆటను అదే అక్షరాన్ని మనం అచ్చుగుద్దినట్టు పేపర్లో వేస్తున్నాం. అంటే ఇది ఎవరు తప్పు? మన తప్ప, అధికారుల తప్ప? మన తప్పు. కాబట్టి దాన్ని మనం గుర్తించాలి.